ఈరోజు నిజంగా మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలపడానికి కోసము ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించడానికి కోసం మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చేసే ఆధ్వర్యంలో బయలుదేరితే దాదాపుగా 50 మంది పోలీసులు అక్కడ కట్టడి చేశారు. మేము ఏదైనా వేరే దేశాల నుంచి వచ్చి మేము అక్కడ వస్తున్నామేమో మాకు అర్థం కాలేదు. కానీ దయచేసి సార్ మేము ఒకటే చెప్తున్నాము, ఒక అన్యాయం జరిగిన సమస్య మీద మేము పోరాడుతున్నాం తప్ప మీరే మీ ఆస్తులు ఇచ్చేది లేదా మీ పదవిలు ఇచ్చేది మేము కోరడం లేదు. ఒక అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తాము. ఈ అన్యాయం మీద మేము ఎక్కడికైనా ముందు ఇప్పటికి గెలవిప్పడానికి మేము ముందుంటాము. రాబోయే విధంగా పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేపడతాము. ఇంకోటి బాగా తెలుసుకోండి, ప్రజా సంఘాలను అణగదొక్కాలనుకుంటే రాజ్యాంగబద్ధంలో మా పెద్దలు నేర్పించిన ఒకటే, ప్రజా సమస్యల మీద ప్రజా ఉద్యమం చేపట్టమని ఆ రోజు నేర్పించినారంటే ఆ బాట మేము నడుస్తున్నాం. అంతేగాని వ్యతిరేకంగా మేము ఏం చేయడం లేదు అనుకో. దానికోసం మీరు ఒకటే నేర్చుకోండి, ప్రజా ఉద్యమాలు చేస్తే ఎప్పుడు కూడా అడ్డుకోద్దండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకద్దండి. దయచేసి ఈ సమస్యని తొందరగా సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను.